హలో గాయ్స్, వెల్కమ్ టు అమృతం ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. ఈరోజైతే ఒక వండర్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటో చూసేద్దామా? వీడియో ఏంటో చూసే ముందు ఇదేంటో మీకు తెలుసా? దీన్నే చైనా గ్రాస్ అంటారు. ఈ చైనా గ్రాస్తో మనం జల్లీ అయితే ప్రిపేర్ చేసుకుందాం, కోకోనట్ జల్లీ. దానికోసం అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో నేనైతే ఒక హాఫ్ లీటర్ కోకోనట్ వాటర్ తీసుకున్నాను. హాఫ్ లీటర్ కోకోనట్ వాటర్ ఆ గిన్నెలోకి వేసుకోవాలి. కోకోనట్ వాటర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం మరగనివ్వాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉంటూ మరగనిస్తూ ఉండాలి. అవి కొంచెం బాయిల్ అవ్వాలి. ఈలోపు మనం చైనా గ్రాస్ ఉంది కదా, చైనా గ్రాస్ని కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చైనా గ్రాస్ని నానబెట్టుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలు చేసి నానబెట్టుకోవాలి. ఆ చైనా గ్రాస్ని తీసుకెళ్ళి ఈ వాటర్ దాంట్లోకి వేయాలి, కోకోనట్ వాటర్లోకి వేయాలి. మొత్తం కలిపి ఒకసారి కదుపుతూ ఉండాలి. మధ్య కదుపుతూ దాన్ని కొంచెం మరగనిస్తూ ఉండాలి. అంటే ఈ జెల్లీ ప్రిపేర్ అవ్వడానికి కోకోనట్ వాటర్లో ఈ చైనా గ్రాస్ అంతా మొత్తం పూర్తిగా దానిలో కరిగిపోయి మొత్తం వాటర్లా ఉండాలి. అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కదుపుకుంటూనే ఉండాలి. మొత్తం కదుపుకున్నాక కొంచెం మధ్యలో కదుపుతూ ఉండాలి. మన ఈ జెల్లీ రెడీ అవ్వడానికైతే చైనా గ్రాస్ పూర్తిగా కరిగిపోవాలి. అలా కరిగిపోకుండా ఉంటే బాగా రాదు, కరిగిపోతేనే మంచిగా వస్తుంది. అసలు నేను ఈ జల్లీని అయితే ఫస్ట్ టైం చేసా, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే నేను కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను తెచ్చిన కోకోనట్ వాటర్ బయట నుంచి తెచ్చా కదా, అది కొంచెం వగరగా అలా ఉంది, స్వీట్ ఎక్కువ లేదు. స్వీట్ సరిపోదని చెప్పి నేను వేసాను. మీరు ఒకవేళ స్వీట్ సరిపోతుంది అనుకుంటే చూసుకోండి, కోకోనట్ వాటర్ని బట్టి చూసుకోండి స్వీట్ వేయాలా లేదా అని. నాకైతే చాలదని చెప్పి కొంచెం ఒక 2 స్పూన్స్ షుగర్ వేసాను. మీకు అవసరమైతే వేసుకోండి, లేదు నార్మల్గానే కావాలి అనుకున్న వాళ్ళు చేయండి. అసలు ఇది రెడీ అయినాకైతే మీరు ముంజు ఎప్పుడైనా తినుంటారో లేదో తెలియదు, తాటి ముంజులు సేమ్ అదే ఫ్లేవర్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగిస్తూ ఉండగా అది కొంచెం కరిగిపోతుంది. చూసారా చైనా గ్రాస్ అనేది? అది పూర్తిగా కరిగేంత వరకు మధ్యలో కదుపుతూనే ఉండాలి. అది ఎలా అవుతుందంటే మొత్తం అసలు చైనా గ్రాస్ కొంచెం కూడా లేకుండా మొత్తం కరిగిపోతుంది. ఆ కరిగిపోయేంత వరకు వాటర్ని ఈ షుగర్ వేసిన తర్వాత మొత్తం కదుపుకుంటూ ఉండాలి కోకోనట్ వాటర్ని. చాలా అంటే చాలా బాగా వస్తుంది. అసలు వంట రానాలు కూడా ఈ రెసిపీని బాగా చేయొచ్చు, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా వచ్చింది. చూసారా కోకోనట్ వాటర్లో మొత్తం కరిగిపోయింది ఆ చైనా గ్రాస్ అంతా. ఇప్పుడు ఈ వాటర్ని అయితే నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను, స్టీల్ బౌల్లోకి. నేను 2 బౌల్లోకి తీసుకుంటున్నాను, మీరు ఒక బౌల్లోకి తీసుకోండి. ఒక బౌల్లోకి తీసుకున్న దాన్ని మీ ఇష్టం, మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్ బౌల్స్ తీసుకోవచ్చు. నేను నార్మల్ గిన్నెల్లోనే తీసుకుంటున్నాను. మొత్తం తీసుకున్నాక ఈ వాటర్ని చల్లారనివ్వాలి. బాగా దానిలో వేడిపోయేంత వరకు చల్లారుతూ ఉండాలి. అలా చల్లార్చేంత వరకు మనం కొంచెం ఫ్యాన్ కింద ఉంచేసి చల్లారిన తర్వాత ఒకసారి తీసి చూడండి. అస్సలు సూపర్ అంటే సూపర్ వచ్చింది. జెల్లీ మొత్తం పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, నేను ఇక్కడ తీసి చూపిస్తున్నాను. ఎంత బాగుందంటే అసలు చిన్నపిల్లలకైతే చాలా ఇష్టపడి తింటారు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారా జల్లీ అంతా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది తింటే సేమ్ తాటి ముంజులానే ఉంటుంది. చూసారా, నాకైతే సూపర్ అంటే సూపర్ వచ్చింది కదా. మీరు బర్త్డేకి కూడా ఇలాంటి రెసిపీని, అంటే కేక్ ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి రెసిపీ చేసుకొని తినొచ్చు. చాలా టేస్ట్ చాలా బాగుంది. ఇదైతే మా ఇంట్లో ఉన్న మా బుడ్డి దానికైతే పెట్టాను. దాని రియాక్షన్ చూడండి, సూపర్ ఉందని చెప్తుంది. తర్వాత మా అక్కకు కూడా ఇచ్చాను. మా అక్క చాలా అంటే చాలా బాగుందని చెప్పింది.